హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా లైఫ్లో చాలా స్పెషల్ డే. ఎందుకంటే మా చిట్టి బంగారం ఐరాకి ఫస్ట్ ఇయర్ పియర్సింగ్ సెరమనీ అనమాట. ఈ మూమెంట్ మా ఫ్యామిలీకి చాలా ఎమోషనల్ అండ్ మెమొరబుల్. సో ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ లైఫ్ టైం మెమొరీస్ అవ్వాలని అనుకుంటున్నాము. అసలు టైం ఎలా అయిపోయిందో తెలియదండి. మొన్నే పుట్టింది మా చిట్టి తల్లి. ఇప్పుడు ఇలా రెడీ అవుతుంటే నా హార్ట్ ఫుల్ హ్యాపీ ఉంది. సో ఐరాకి ఇది ఫస్ట్ బిగ్ ఎక్స్పీరియన్స్, అందుకే మా ఎగ్జైట్మెంట్ డబల్ అనమాట. సో ఫస్ట్ ఐరా షాపింగ్ ఇది. సో మా చిన్న పాపకి పుట్టాక మేము కొంటున్న ఫస్ట్ జ్యువెలరీ అనమాట. చాలా స్పెషల్. తను పుట్టక ముందు వాళ్ళ ఫాదర్ బ్యాంగిల్స్ ఇలా చాలా గోల్డ్ షాపింగ్ చేసాము. బట్ తను పుట్టాక తనతో ఫస్ట్ షాపింగ్ ఇలా చేయడం మాకు ఇది చాలా మెమొరబుల్ మూమెంట్ అనమాట. ఈ ట్రెడిషన్ మా కల్చర్లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మూమెంట్ చూస్తూ ఉంటే అసలు నా హార్ట్లో కొంచెం టెన్షన్, కొంచెం ఫియర్, చాలా లవ్, ఎగ్జైట్మెంట్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఈ గోల్డ్ షాప్లో మొత్తం వాళ్ళు చూపిస్తున్నారు స్టడ్స్ అవన్నీ అనమాట. మేము అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తను వచ్చి ఫస్ట్ మార్చేస్తా అన్నారు. సో వన్స్ ఆ మార్కింగ్ అంతా ఓకే అయ్యాక ఇంకా గన్ షాట్ డైరెక్ట్గా స్టడ్ పెట్టి చేస్తా అన్నారు. సో మా చిట్టి బంగారంకి డైమండ్ స్టడ్ అయితే మేము సెలెక్ట్ చేసాము. పాప కొంచెం క్రై చేసింది, బట్ జస్ట్ ఒక 2 to 3 minutes ఏడ్చిందనమాట. అనుకున్నంత ఎక్కువ ఏడవలేదు. టచ్ వుడ్ మా పాప అంతగా ఏడవదు. బట్ ఐఎమ్ సో హ్యాపీ. ఆ క్రై అంతా కూడా నాకు, ఆ సౌండ్ కూడా మాకు ఒక స్వీటెస్ట్ మెమొరీ లాగా అనిపించింది. సో తన పొజిషన్ చెప్తోంది, ఎలా పడుకోవాలి, ఎలా పడుకోబెట్టండి పాపని అని. మా పాపకి పాపం అలా తను గన్ షాట్ ఇచ్చేసింది స్టడ్తో. ఒక 2 to 3 minutes ఏడ్చింది. డైవర్ట్ చేయడానికి ట్రై చేసాం మేము. ఫీడ్ చేసి తర్వాత కొంచెం అటు ఇటు మాల్ అంతా కూడా తిప్పుతూ సెట్ అయిపోయింది డైవర్షన్ తోటి. వాళ్ళ డాడీ ఇంకా మాల్ అంతా తిప్పి చూపించారు. అండ్ చాలా ముద్దుగా ఉంది. ఫేస్ అంతా మారిపోయినట్టు అనిపించింది స్టడ్ తర్వాత. ఇంకా మేము అలా మాల్లో కొంచెం ఫుడ్ తిని షాపింగ్ చేసి అలా అలా తిరిగాము. మా పాపతో నాకు ఇది ఫస్ట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంతవరకు వ్యాక్సినేషన్ అవ్వలేదు. సో మేము టెంపుల్కి తప్ప ఎక్కడికి బయటికి తీసుకెళ్ళలేదు. క్రౌడ్ అవన్నీ మేము అంతగా ఎంకరేజ్ చేయలేదన్నమాట. ఫ్లూ సీజన్ కదా, తనకి ఏమైనా అటాక్ అవుతుందని చెప్పి. ఈ డే మా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే స్వీట్ మెమొరీ అనమాట. మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఐరా తల్లికి కావాలి. ఇంకా మా మదర్ నెక్స్ట్ 2 monthsలో తను ఇండియా వెళ్తుంది. సో చిన్న చిన్న షాపింగ్ స్టార్ట్ చేసాము. ఇండియా నుంచి నేను తెచ్చిన టాయ్స్ కొన్ని తనకి కార్లో చూపిస్తూ అండ్ ఎంగేజ్ చేశాను అనమాట. ఓకే గాయ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.